హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి 5 ఇయర్స్ పాపకైతే కనుక ఫుల్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేశాను. ఈ స్టిచ్చింగ్ కూడా నేను కటింగ్లో ఓన్లీ లైనింగ్ మాత్రమే కటింగ్ అయితే చేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ కూడా కటింగ్ చేయలేదన్నమాట. ఇప్పుడు స్టిచ్చింగ్లో మాత్రమే నేనైతే కనుక ఎలా అయితే కటింగ్ చేసుకుంటున్నానో ఇక్కడ పూర్తిగా అయితే కనుక చూపిస్తూ, అలాగే మీకు నేను ఇక్కడ క్లియర్గా స్టిచ్చింగ్ చేసి చూపించేస్తాను. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. అదేవిధంగా వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే కనుక మొత్తం బ్లౌజ్ పీస్కి అంతా కూడా ఇలా వర్క్ అయితే వేపించేశారనమాట. అంటే అమ్మాయి యొక్క కొలత ప్రకారం వర్క్ అయితే వేయించారు. ఈ వర్క్ ప్రకారం నెక్ అయితే ఇక్కడ కొంచెం ఎక్కువగా వచ్చింది. దాన్ని వచ్చేసి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. మీకు ముందుగా చెప్పినట్టు నేను కటింగ్లో ఎక్కడ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేయలేదు, లైనింగ్ మాత్రమే కటింగ్ చేసుకున్నాను. ఇక్కడ మాత్రమే స్టిచ్చింగ్లో మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా అంతా కూడా మనకి ఎక్కడి నుంచి ఎక్కడికైతే కొలత అయితే కావాలో అంతవరకు నేను స్క్వేర్ లాగా పీస్ అయితే తీసుకొని దానిపైన వచ్చేసి ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ పీస్ అనేది నెక్ పొడవు వెడల్పు చూసుకొని ఇలా అయితే వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ముందుగా నెక్ అంతా స్టిచ్ చేసుకొని లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఖర్చులు పెట్టుకుంటూ క్లాత్ రివర్స్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ అనేది రెడీ అయితే అయిపోతుందన్నమాట. అలాగే షోల్డరు, ఆర్మ్ డౌన్, అలాగే సైడ్స్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలంటే ఈ బ్లౌజ్కి ఉన్నటువంటి వర్క్కి వచ్చేసి అక్కడక్కడ కుందన్స్ అయితే అంటించారు కదా, ఈ కుందన్స్ అన్నీ కూడా మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నీడిల్ కింద అయితే పడి నీడిల్స్ అన్నీ కూడా విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనకి ఎక్కడికైతే అడ్డం వస్తూ ఉన్నాయో ఈ కుందన్స్ అన్నీ కూడా రిమూవ్ అయితే చేసుకోవాలి. వీటిని పడేయకుండా పక్కన పెట్టుకున్నామంటే మనం దేనికైనా కూడా అంటించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు చూసారా, మొత్తం అంతా కూడా నేను షోల్డరు, ఆర్మ్ డౌన్, సైడ్స్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్ కింది క్లాత్ కానీ పై క్లాత్ కానీ ఎక్కడే కానీ మడతలు లేకుండా సమానంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకు లెవెల్గా సమానంగా అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని సైడ్స్ మాత్రమే నేను ఒక 1.5 ఇంచెస్ వరకు అయితే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా కటింగ్ అయితే చేసుకున్నాను. ఆ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి సైడ్స్ అనేది పిల్లలకు గుచ్చుకోకుండా మెత్తగా ఉండడానికి మాత్రమే ఇలా లోడింగ్ లాగా వచ్చేసి మడిచి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇలా ఉన్నప్పటికీ బ్లౌజ్ అంతా రెడీ అయిపోయి పిల్లలు వేసుకున్నా కూడా సైడ్స్ కానీ ఎక్కడ కూడా మనకు కుచ్చుకోదనమాట. అదేవిధంగా ఫ్రంట్ డాట్స్ కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర మిడిల్ ఫోల్డ్ చేసుకొని కింది నుంచి పై వరకు మనకు ఎంతవరకు అయితే కనుక డాట్ కావాలో అంత పొడవు వరకు అయితే కనుక డాట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో 2 డాట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే ఓవరాల్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా అయితే రెడీ అయితే అయిపోయిందనమాట. అదేవిధంగా బ్యాక్ పార్ట్స్ అయితే కనుక ఉక్స్ పట్టి, కాజా పట్టి 2 అయితే ఉంటాయి కాబట్టి వీటికి సమానంగా చూసుకొని క్లాత్ మీద ముందుగా అయితే కనుక ఇలా సెట్ చేసుకోవాలి. అంటే మనకు తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే కావాలి, ఎక్స్ట్రా ఎంత కావాలి చూసుకొని ఇలా అయితే కటింగ్ అయితే చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ముందు వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి నెక్ ఏవైతే ఉంటాయో ఇవి వచ్చేసి నెక్కులు మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని నెక్కులు అంచు వెంబడి ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఖర్చులు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే కనుక మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరగడానికి మాత్రం ఇలా ఖర్చులు పెట్టుకుంటేనే రౌండ్ అనేది వంపులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఖర్చులు పెట్టుకొని లైనింగ్ రివర్స్ చేసుకొని లైనింగ్ పైన ఒక ప్రెస్ కుట్ వేసుకోవాలి. ఇలా ప్రెస్ కుట్ అంతా వేసుకున్న తర్వాత టోటల్ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ క్లాత్ 2 కలుపుతూ నెక్ దగ్గర స్టిచ్ చేసుకున్నామంటే మనకు నెక్ స్టిచ్చింగ్ అంతా కూడా రెడీ అయితే అయిపోతుంది. అదేవిధంగా సైడ్స్, ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర ఇవంతా కూడా జాయింట్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం జాయింట్ అయితే చేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఏదైతే సైడ్ మనం పీస్ అయితే కనుక పట్టి అయితే కట్టామో అదేవిధంగా పీస్ అనేది మర్చి కుట్టేసుకోవాలి. అలాగే బ్యాక్ డాట్స్ కూడా ముందు వీడియోలో చూపించినట్లుగా ఇలా అయితే కనుక డాట్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఒకవైపు అయితే కనుక స్టిచ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు రెండో వైపుకి కూడా ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ వీడియో అయితే ఇంకా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఒకసారి చూసారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా బ్లౌజ్ అనేది
స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా సరే అది బ్లౌజ్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, అది ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్గా చూసి 1కి 2 సార్లు చూసి నేర్చుకున్నామంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవడం అయితే కనుక చాలా అయితే ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్స్ రెండు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అనమాట. అదేవిధంగా మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు షోల్డర్స్ అయితే కనుక జాయిన్ చేసుకోవాలి కదా. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సెట్ చేసుకొని షోల్డర్స్ అనేది 2 కుట్లతో జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ఏమైనా ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇవంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓవరాల్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇందులో వచ్చేసి బ్యాలెన్స్ మనం హ్యాండ్స్ అయితే తీసేసుకోవాలి కదా. హ్యాండ్ కోసం ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ అయితే ఇలా తీసేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్లో నేను కటింగ్ అయితే చేయలేదు. హ్యాండ్ కోసం వచ్చేసి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చేసారు కదా, దాని ప్రకారం వచ్చేసి మనకి ఇక్కడ బఫ్ హ్యాండ్ అయితే కనుక కావాలని చెప్పేశారనమాట. హ్యాండ్ లూజు పొడవు చూసుకున్న తర్వాత బఫ్ మనకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు లైనింగ్ అనేది ముందుగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్లో పెద్ద బార్డర్ అయితే ఉంది కదా, ఈ బార్డర్ మొత్తం అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్కి వర్క్ అయితే ఇచ్చారో ఈ వర్క్ దగ్గర లైనింగ్ క్లాత్ అని పెట్టి సెట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వలేదు, పీస్లు అయితే యాడ్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 మడతలు ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టేసి సమానంగా కటింగ్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఎక్కడైతే పీసులు జాయింట్ పడతాయో ఆ జాయింట్ వైపు నుంచి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత పీసులు కట్ చేసుకొని పై వైపు నుంచి స్టిచ్ చేసుకొని రివర్స్ చేసి పైన ఒక ప్రెస్ కుట్ వేసుకున్నాం అంటే పీసుకు హ్యాండ్ పీస్కి చంక పీసులు అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అంతా కూడా కరెక్ట్గా రెడీ అయితే అయిపోయింది కదా. దాని మీద వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసి పై వైపున అంటే వర్క్ ఉన్న వైపున పెట్టి లైనింగ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది చూడండి, నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అంతా కటింగ్ అయితే చేసుకొని లైనింగ్ రివర్స్ చేసి లైనింగ్ పైన మాత్రమే స్టిచ్చింగ్ అయితే వేయాలన్నమాట. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి, నేను ఎటువైపు అయితే ఇంకా స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలుపుతూ జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే ఇలా జాయింట్ అయితే చేసుకున్నాం కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్ బ్లౌజ్ అంతా కూడా స్టిచ్ చేస్తూ ఉంటే మా అమ్మాయి వచ్చేసి నేను కూడా చూస్తాను అని చెక్ చేస్తూ ఉంది. ఒకసారి నేను కూడా నేర్చుకుంటాను ఎలా కుడుతున్నాం అనేసి చెక్ చేస్తుంది అనమాట. ఇలా అంతా హ్యాండ్స్ అన్నీ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నీ కటింగ్ అయితే చేసేసుకున్నామంటే హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అంతా చూడండి ఇలా అయితే వచ్చేసింది అనమాట. బుట్ట హ్యాండ్స్కు ఇలా అయితే వచ్చేసింది కదా. వీటిని ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్కి జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకునే ముందు ఫోల్డ్ చేసి మనకు షోల్డర్ జాయింట్ దగ్గర ఒక ఖర్చు, చంక జాయింట్ దగ్గర ఒక ఖర్చు అయితే పెట్టేసుకోవాలి ముందుగా. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చంక వైపు నుంచి మొత్తం హ్యాండ్ మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే షోల్డర్ జాయింట్ అలాగే మనము హ్యాండ్కు షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ రెండు కలిసే విధంగా పెట్టి మనమైతే ఫిల్స్ అయితే పెట్టేసుకున్నామంటే బఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే చూడండి ఇలా రివర్స్ చేసుకున్నామంటే బఫ్ అనేది ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ ఇలా ఉంది కదా, ఒక స్టిచ్ అయిపోయింది కదా, తర్వాత రెండో స్టిచ్ కూడా వేసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ అనేది రెడీ అయితే అయిపోయింది. అలాగే రెండో హ్యాండ్ కూడా ముందు హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో షోల్డర్ ఖర్చు హ్యాండ్ యొక్క ఖర్చు రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని మొత్తం బఫ్ పెట్టుకుంటూ రౌండ్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఒక స్టిచ్ కాకుండా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడే మనకు స్టిచ్చెస్ అన్నీ కూడా మనకు స్ట్రాంగ్గా ఉండిపోతాయి అన్నమాట. ఓవరాల్గా హ్యాండ్స్ కూడా జాయింట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో ఆ హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని మొత్తం చంక లూజ్ చెక్ చేసుకున్న తర్వాత ఇలా మీకు ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా జాయింట్స్ అయితే చేసుకొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రఫ్ చేసుకుని మళ్ళీ అదే పాదం పైకి అయితే రివర్స్గా హ్యాండ్ వరకు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. అక్కడ కింద నేను ఎందుకు రఫ్ చేయాలనుకుంటూ అన్నానంటే మనకు సైడ్స్ అనేది ఓపెన్స్ వస్తాయి కదా కట్స్ బ్లౌజ్కి, ఆ బ్లౌజ్ కట్స్ కోసం అక్కడ రఫ్ చేసుకొని పాదం పైకెత్తి మళ్ళీ హ్యాండ్ వర్క్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా అయితే ఉండిపోయింది. ఇలా అంతా సమానంగా చూసుకున్న తర్వాత అడ్జస్ట్ కట్ చేసుకొని చివరి అంచుల నుంచి మడిచి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఇలా మడిచి స్టిచ్ చేసుకోవాలి.
అదేవిధంగా ఓపెన్ టక్స్ ఉన్నాయి కదా, ఈ టక్స్ దగ్గర కూడా సమానంగా వచ్చేలాగా చూసుకొని మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి నేను ఎలా అయితే స్టిచ్ అయితే చేస్తూ ఉన్నానో. ఇలా అంతా కూడా సింగిల్ కుట్ అనేది బ్లౌజ్ మొత్తం కింది వైపున వచ్చేసి అంచులు మర్చుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ కూడా వచ్చేసి ఇలా అంచు చివరి వైపు ఉంటుంది కదా, చివరి వైపున డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటే ఓవరాల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా అయితే కనుక రెడీ అయితే అయిపోయిందనమాట. అది ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాలెన్స్ నెక్ అయిపోయింది, షోల్డర్ జాయింట్స్, హ్యాండ్స్ జాయింట్స్, సైడ్ జాయింట్, కింద జాయింట్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఏముందంటే ఉక్స్ పట్టి కాజర్ పట్టి ఏదైతే ఉంటుందో ఇవైతే ఇంతవరకు స్టిచ్చింగ్ అయితే చేసుకోలేదు కాబట్టి వాటి కోసం ఇలా నేను లైనింగ్ పీసులు అనేది ఇలా అయితే తీసుకున్నాను అనమాట. రెండు కూడా రెండు వైపుల పై వైపు నుంచి లైనింగ్ క్లాత్ పెట్టి కింది వైపుకు మర్చి స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వీటికి వచ్చేసి దారాలు అయితే వేయాలి, మిషన్తో కాజాలు అయితే వేయడం లేదు, చేతితో మనం దారాలు అయితే వేసుకోవాలి కాబట్టి మొత్తం లైనింగ్ పీస్ వచ్చేసి నేను లోపల వైపుకు మర్చి స్టిచ్చింగ్ చేసేలాగైతే కనుక స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను. నార్మల్గా అయితే కనుక మనకు కాజా పట్టి వచ్చేసి కింది వైపు నుంచి స్టిచ్ చేసుకొని పై వైపుకు క్లాత్ వచ్చేలాగా స్టిచ్ అయితే చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ రెండు కూడా ఒకే కలర్లో లేవండి. ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్లో ఉంది కాబట్టి క్లాత్ అనేది బయటికి కనిపిస్తుందని రెండు కూడా నేను ఉక్స్ పట్టి కాజా పట్టి లోపల వైపుకు వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఓవరాల్గా బ్లౌజ్ అనేది ఇలా అయితే స్టిచ్ అయితే అయిపోయిందనమాట. ఓకే అండి, వీడియో అయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.